భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచిలో ప్రముఖమైన పెద్దమ్మ తల్లి దేవస్థానంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం ఉద్రిక్తతకు దారితీసింది. కేశవపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. రాజకీయ నేతల జోక్యంతో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పాలక మండలి ఏర్పాటుపై ఆందోళనకు దిగారు. దొంగతనంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఏంటంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అటు దేవస్థానం వద్దకు భారీగా చేరుకున్న స్థానికులు కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దేవస్థానం పాలక మండలిలో మితిమీరిన రాజకీయ జోక్యంపై స్థానికులు మండిపడ్డారు. పాలక మండలిని రాజకీయ కమిటీగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులను, వివాదాలు, కోర్టు కేసులో ఉన్న వాళ్లను అన్య మతస్థులకు అవకాశం కల్పించి స్థానికులకు అవకాశం రాకుండా చేస్తున్నారన్నారు. ఆలయ పాలక మండలిలో కేవలం స్థానికులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆలయం ముందు అర్ధనగ్నంగా స్థానికుల నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలో భాగంగా ఇద్దరు యువకులు సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొత్త పాలక మండలిని రద్దు చేసి స్థానికులకు అవకాశం కల్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ పాలక మండలి ఏర్పాటు వివాదానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యుత్సాహమే కారణంగా కనిపిస్తోంది. కొత్త పాలక మండలి ఏర్పాటుపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు వేరువేరుగా జీవోలు ఇప్పించినట్టు సమాచారం. ఒక జీవో అబయన్స్ లో పెట్టిన దేవాదాయ శాఖ మరో జీవో ఇచ్చింది. దీంతో పాలక మండలిలో సభ్యత్వం కోసం ఇద్దరు మంత్రుల అనుచరులు వర్గాలుగా విడిపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. దేవస్థానాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగడం, ఆలయం వద్ద నిరసనలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని మీ మీడియాకు కోరుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచిలోని పెద్దమ్మ తల్లి దేవస్థానం వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, అసలు అక్కడ ఏం జరుగుతోంది? సునీత, దేవస్థానంలోకి రాజకీయాలను ఇన్వాల్వ్ చేస్తూ రెండు పాలక మండలను నియమిస్తూ రెండు జీవోలు ఇచ్చే అంశం ఇప్పుడు చినికి గాలివానగా మారుతుంది, వివాదంగా మారింది. ఇప్పటి వరకు భట్టి వర్సెస్ పొంగులేటి వర్గాలుగా ఈ వివాదం చీలిపోయినట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక వర్గానికి భట్టి విక్రమార్క సిఫార్సు లేఖ ఇచ్చారు, మరొక వర్గానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫార్సు లేఖ ఇచ్చారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు వర్గాలను కాదని ఇప్పుడు కేశవపురం, జగన్నాథపురం గ్రామాలు ఏదైతే పెద్దమ్మ తల్లి దేవస్థానం కొలువై ఉన్నట్టు ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా నిరసనకు దిగారు, ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్లకు కనీసం ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఈ దేవస్థాన కమిటీలో రాజకీయాలను జొప్పించారు, మాకు తెలియకుండా దేవస్థానం బోర్డును నియమించడం ఏంటి అంటూ గ్రామస్తులంతా పెద్ద ఎత్తున దేవస్థానం ముందుకు వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ అధికారులను నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ సాయంత్రం
గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నిటిని మానుకోవాలి, స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పేలోపే కొంతమంది గ్రామస్తులందరూ కూడా అక్కడ నుంచి వెళ్లి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కార్యక్రమం దిగారు. మొత్తం ఇప్పుడు ఏదైతే 2 జీవోలు ఇచ్చారో, జీవో నెంబర్ 66, జీవో నెంబర్ 112 జీవోల ద్వారా 2 పాలక మండలి ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని పూర్తిగా రద్దు చేయాలి, స్థానికులకు ఇందులో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ కేశవాపురం, జగన్నాథపురం గ్రామస్తులు ఆందోళన చేశారు. దాంతో పాటు వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి ఆరోపణ కూడా చేస్తున్నారు. స్థానికేతరులకు అవకాశం కల్పించారు, అందులో కొంతమంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అన్య మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ప్రస్తుతం నియమించినటువంటి పాలక మండలిలో ఉన్నారు. అన్య మతస్థులకు ఒక హిందూ దేవస్థానంలో ఎట్లా ప్రాతినిధ్యం కల్పిస్తారంటూ కూడా ఇవాళ ధర్నాకు దిగినటువంటి గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నారు. రాజకీయాలను చెప్పించి ఎవరి అనుకూలమైనటువంటి వాళ్ళని వ్యక్తులను వేస్తున్నారు తప్ప అసలు దేవస్థానం కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో స్థానికులకు వాళ్ళ యొక్క మనోభావాలను కానీ స్థానికుల యొక్క అభిప్రాయాలను కానీ తీసుకోలేదు. ఇది దేవస్థాన అభివృద్ధికి ఏ విధంగా సహకరిస్తుందంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ అంశం చిలికి గాలివానగా మారి మొత్తం దేవస్థానం కేంద్రీకృతమైనటువంటి గ్రామస్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసి నిరసన కార్యక్రమం దిగారు. అధికారులు ఏదైతే సాయంత్రం నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయాలి, జీవోలను రద్దు చేసి మళ్ళీ స్థానికులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ కొత్త మండలిని నియమించాలంటే ఒక డిమాండ్ కనపడుతుంది. మరోపక్క పెద్దంతల్లి దేవస్థానం చాలా కీలకమైన దేవస్థానం. రోజు దాదాపు 20 నుంచి 15,000 మంది భక్తులు దర్శించుకుంటుంటారు. జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. దసరా ఉత్సవాల సందర్భంలో లక్షల్లో భక్తులు వచ్చేటువంటి ఒక దేవస్థానం. ఇటువంటి చోట రాజకీయాలను జొప్పించడం, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయడం పట్ల కూడా రోజువారీగా వచ్చేటువంటి భక్తులు పెద విరుస్తున్నారు. రాజకీయాలకు వేరు, భక్తి మనోభావం వేరు. ఇటువంటి అంశాలలో రాజకీయాలను జొప్పించి గుడి దేవస్థాన అభివృద్ధిని దెబ్బతీయటం, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు కూడా వ్యవహరించొద్దంటూ భక్తులు చెప్తున్నారు. ఇటు మంత్రులు వ్యవహరించినా, అధికారులు వ్యవహరించినా ఇది తప్పు. దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి తప్ప దాన్ని రాజకీయాలకు వినియోగించుకోవడం ఏంటంటూ కూడా భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, పెద విరుస్తున్నారు. ఇందులో రాజకీయ జోక్యం లేకుండా చూడాలంటూ సామాన్యమైనటువంటి భక్తులు కోరుతా ఉన్నారు. మొత్తంగా పెద్దమ్మ తల్లి దేవస్థానాన్ని ఒక వివాదాస్పద కేంద్రంగా మార్చారు. రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో గ్రామస్తులంతా బయటకు వచ్చి నిరసన కార్యక్రమం చేసి ఇప్పటికి కూడా వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.